హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుశీలాస్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ రోజు అయితే 6 o'clock ఈవినింగ్ మా అమ్మాయి అయితే నా కోసం ఇవన్నీ చేసి ఇచ్చింది. ఎలా చేసిందో ఏంటో చూసేద్దామో. ఫస్ట్ అయితే వీడియో తీస్తుంటే వద్దన్నది, నేనే తీసాను. ఇంకా సో ముందైతే మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే ఉడకబెట్టుకుంది. ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటుంది. అది ఉడికేలోపు అయితే తను ఉల్లిపాయలు, బంగాళదుంపలు అయితే ఈ విధంగా సన్నగా కోసేసుకుంది అనమాట. బంగాళదుంపలు అయితే కోసింది పొడుగ్గా, కానీ ఇంకొంచెం సన్నగా వస్తే బాగుండేదని తర్వాత అనుకున్నాము. సో ఇగోండి ఈ విధంగా కోసింది. బట్ ఇంకా సన్నగా కోస్తే చాలా బాగా వస్తుంది. కామన్గా చేసే మ్యాగీ నూడిల్స్ కాకుండా కొంచెం వేరే రకంగా చేసింది అనమాట. సో ఏది ఉడికిపోయినాయి వారి చేసి చన్నీళ్ళు పోసి ఈ విధంగా విడిపోద్ది అనమాట. దానికోసమని ఈ విధంగా ఇది కూడా మామూలు మ్యాగీ ప్యాకెట్ అనమాట. సో ఇదైతే చల్లారుతుంది. ఈ లోపు అయితే స్టార్టర్ కోసం మష్రూమ్ అయితే శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటుంది. చూసారా ఎలా కోస్తుందో? ఈ విధంగా చిన్న ముక్కలు కోసుకుని ఎల్లుల్లిపాయలు అయితే వచ్చేసి వీటిని కూడా సన్న ముక్కల్లో చేసింది అనమాట. ఓపిక అనుకుంటాం పిల్లలకి ఏం రావని, మనకంటే వాళ్ళే బాగా చేస్తారండి బాబు. అన్ని రకాలు వాళ్ళు ఉండటం రాదనుకుంటాం, కానీ వాళ్ళే బాగా చేస్తారు. అవి బాగా సన్నగా కోసుకున్నాక ఉల్లికాడలు అంటారు, వాటిని కూడా ఈ విధంగా పొడుగ్గా సన్నగా కోసేసింది బాగా. సో ఇప్పుడైతే అవి మ్యాగీ చేస్తుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేయించేసింది, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి అలానే బంగాళదుంపలు అవి కూడా వేసేసింది అనమాట. చూసారు కదా, ఈ విధంగా బంగాళదుంప కూడా వేసి కొద్దిగా మగ్గనిచ్చింది. బాగా చక్కగా మగ్గనివ్వాలి, ఉడికిద్ది అనమాట. అప్పుడు కరెంటు పోయిందండి, చూసారా ఉన్నట్టుండి. ఈ లోపు అన్నీ అయిపోతున్నాయి కూడా. అది టార్చిలైట్ వేసుకుని చేస్తే పొయ్యి దగ్గర జాత కావాలని ఆపేమన్నాము. ఇవన్నీ చూపించడం కుదరలే. ఇది బాగా ఉడికాక అది వేసేసి ఉప్పు, మ్యాగీలో ఇచ్చిన మసాలా కనుక ఉంటుంది కదా అది వేసేసి ఉల్లికాడలు కూడా వేసేసి ఈ విధంగా అయితే దీన్ని రెడీ చేసేసింది అనమాట. చూపించడం కూడా కుదరలేదు. ఇది అయిపోగానే ఇంకో పొయ్యి మీద అయితే మష్రూమ్ పెట్టేసి దాంట్లో ఏమేం కావాలో అవన్నీ అయితే వేసేసింది. సో కార్న్ఫ్లవర్ కూడా కలిపేసి దాంట్లో వేసేసింది అనమాట. ఇది చూపించడం కుదరలేదు. ఏముందండి, చూపించా కదా ఇందాక ఎల్లుల్లిపాయలు అవన్నీ ముందు నూనెలో వేసేసుకుని ఆ తర్వాత సోయా సాస్ కొంచెము, వెనిగర్ కొంచెము, టమాటా సాస్ కొంచెం వేసేసి ఈ విధంగా వేసి కార్న్ఫ్లవర్ వేసేసింది. కానీ ఎంత టేస్టీగా ఉందో ఇది, అంత బాగుందనమాట. ఉల్లికాయలు కూడా సన్నగా లాస్ట్లో వేసేస్తుంది చూసారా. కానీ బాగా కుదిరిందండి టేస్ట్, నాకైతే బాగా నచ్చింది. హోటల్ వరకు వెళ్ళటం ఎందుకు, ఎమర్జెన్సీకి మనం ఇలా చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకో పొయ్యి మీద ఇన్స్టెంట్ సూపేనండి, సూప్ పెట్టేసింది. సో ఇంతేనండి. ముందు మమ్మీ నీకోసమే అని చెప్పి ఇది కూడా ఇన్స్టెంట్ సూప్ అనమాట. ఇది కూడా బాగుందండి. 3 కలిపి నాకు ఇచ్చింది. నువ్వు తినాల్సిందే ఇవ్వాలని. అసలు నేను నూడిల్సే తిన్ను, అందుకని నూడిల్స్ తినవని నేను వేరే రకంగా మార్చి చేసే నీకోసం అంది. ఒకసారి పిల్లలు ఎంతో అభిమానంగా చేసిస్తే మనం తినకపోతే బాధపడతారు కదా. సో నాకైతే ఇచ్చింది. ఫస్ట్ నువ్వు తింటే కానీ నేను తిన్నంది. ఎగ్ కూడా కోసి చూసారా, ఏదైనా నీట్గా చూడటానికి కళగా ఉంటే తినాలనిపిస్తుంది అని చెప్పి అలా కోస్తుంది. నేను అడ్డంగా కోస్తాను ఎగ్, అదేమో నిలువుగా కోస్తుంది అనమాట. సో ఈ విధంగా కోసి టేస్ట్ చూస్తావా చూడవా, నువ్వు ఎలా ఉందో చెప్పు అని చెప్పి బలవంతంగా పెట్టింది. మొత్తం మీద అయితే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు మన కోసం చేశారు కదా.